వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పెట్రోల్ డీజిల్ ధరలు భగ్గుమనబోతున్నాయి. ధరల పెంపుపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా హింట్ ఇచ్చారు. స్విట్జర్లాండ్ లో స్విస్ నేషనల్ బ్యాంక్ ఐఎంఎఫ్ కాన్ఫరెన్స్ లో ఆర్బీఐ గవర్నర్ కామెంట్స్ చేశారు. దేశంలో ఆయిల్ మోత తప్పదంటూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చమురు సరఫరాలో అంతరాయం కలిగితే గనక ఆ భారాన్ని వినియోగదారుల మీద బదిలీ చేస్తామంటూ కూడా ఈ రకమైన కామెంట్స్ చేశారు ఆర్బీఐ గవర్నర్. ఇక మోదీ ఎప్పుడైతే ఈ పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలన్నారో, దిగుమతులు మనం గనక పెరిగితే గనక డెఫినెట్ గా కూడా భారం అయితే ప్రజల మీద పన్నుందని అయితే మనకి అప్పుడే అర్థమైపోయింది. ఇదంతా కూడా ధరల పెరుగుదలకే సూచనలాగా కనిపించింది. కానీ ఈ ధరల పెరుగుదల ఇంకెంతో దూరంలో లేదని అయితే గవర్నర్ కామెంట్స్ తోనైతే మనకు అర్థమవుతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఇక పెట్రోల్ డీజిల్ ధరలు యుద్ధ పరిణామాలు అయితే తగ్గిపోతే గనక వీటి మీద పెరుగుదల ఉండదనుకున్నాం. కానీ 2 నెలలు అయినప్పటికీ కూడా ఈ యుద్ధం అయితే ఆగటం లేదు. ఇక దీంతో సామాన్యుల మీద భారం తప్పని పరిస్థితి. ఎప్పుడైతే ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైందో ఆ రోజు నుంచి కూడా పెట్రోల్ ధరలు పెరుగుతాయా అనే దానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అటు అమెరికాలో కూడా గ్యాసోలిన్ ధరలు పెరిగినటువంటి పరిస్థితి, మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ లో కానీ లేదంటే మలేషియాలో కానీ ఇలా చాలా దేశాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ ధరలు పెరిగినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అలాగే అటు కొన్ని దేశాలు ఆస్ట్రేలియా కానీ ఇలా కొన్ని యూరోప్ కంట్రీస్ కానీ ఇలా చాలా దేశాలకు సంబంధించి కొంత ఆందోళన అయితే కనపడుతుంది. ఇక మన భారత్ విషయంలో కూడా భారీగా పెట్రోల్ ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది అనే దానికి సంబంధించి ఎప్పటి నుంచి హడావుడి అయితే జరుగుతూ వస్తుంది. అయితే 5 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ముందడుగు పడినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని కీలక రాష్ట్రాలకు సంబంధించి కూడా అంటే ఈ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో అనవసరంగా ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెంచితే అది ఓట్లపై కూడా ప్రభావం పడుతుంది అనేటువంటి ఆలోచనలో కేంద్రం వెనక్కి తగ్గింది. కానీ ఇక ఏదైతే ఆయిల్ రిఫైనరీలు ఉన్నాయో, ఏదైతే ఈ పెట్రోల్ సంబంధించి ఉత్పత్తి సంస్థలు ఏవైతే ఉన్నాయో హెచ్పిసిఎల్ కానీ లేదంటే రిలయన్స్ కానీ హిందుస్థాన్ పెట్రోలియం కానీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఒత్తిడికి లోనవుతున్నాయి. అంటే రోజు 1700 నుంచి 2200 కోట్ల వరకు నష్టం వస్తుంది అనేటువంటి ఆవేదన వ్యక్తమవుతుంది. అలాగే వారానికి 30,000 కోట్లకు పైగా నష్టాన్ని చూస్తున్న ఈ కంపెనీలు అనేటువంటి వార్తలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అందుకనే ఇక ఈ భారాన్ని తగ్గించుకోవడానికి అలాగే పెట్రోల్ వినియోగానికి సంబంధించి కూడా కొంత కంట్రోల్ చేయడానికి కూడా అటు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మనం బంగారం దిగుమతులకు సంబంధించి కూడా చూసాం. ఈ రోజు దీనికి సంబంధించి 15% దిగుమతి సుంకాన్ని కూడా పెంచినటువంటి పరిస్థితి ఉంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు పెట్రోల్ ధరలు కూడా పెంచితే వాడకం తగ్గుతుంది, అలాగే విదేశీ మారక ద్రవ్యం కొంత సేవ్ అవుతుంది అనేటువంటి ఆలోచనలు కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారు అనేటువంటి సంకేతాలను ఆర్బీఐ గవర్నర్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే వెంకట్, మన దగ్గర ఉన్నటువంటి నిల్వలు ఏదైతే మొదట్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయన్నారో ఆ సమయంలో కూడా మన దగ్గర సరిపడినంత నిల్వలు ఉన్నాయి, ఇప్పట్లో పెరగవని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే నిల్వలన్నీ కూడా కరిగిపోయాయి, మళ్ళీ వేరే దేశాల నుంచి కూడా తీసుకొని వస్తున్నామని చెప్పారు. ఇవన్నీ కూడా అంటే సరిపడటం లేదా ఏంటి? అంటే ఇక్కడ దిగుమతికి సంబంధించి హార్మోజ్ జలసంధి మనకు భారత్ కు వచ్చేటువంటి చమురులో దాదాపుగా 80% పైగా హార్మోజ్ జలసంధి నుంచే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. అంటే క్రమంగా ఇక్కడ అంటే సరఫరాలో అంతరాయం అంటే సప్లై చైన్ లో ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇక క్రమంగా అలాగే ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా భారీగా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఒకవేళ ఇరాన్ కూడా అంటే నౌకలకు వచ్చేసి 18 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తే వీళ్ళు కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితి. అలాగే అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పదే ఏదో ఒక రూపంలో ఇరాన్ శాంతి ఒప్పందం కంటే కూడా యుద్ధం కోసమే ఆయన అడుగులు వేస్తున్నారనేటువంటి సంకేతాలు కూడా వస్తున్నాయి. అందుకనే ముడి చమురు ధర కూడా భారీగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభావం భారత్ వంటి ఎక్కువగా ఆయిల్ దిగుమతి చేసుకునేటువంటి దేశాల మీద పడుతోంది. అందుకనే ఇప్పుడు ధరలు పెంచేటువంటి విషయంలో కొంత ముందుకడుగు వేసేటువంటి పరిస్థితి కనబడుతోంది. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక భారత్ గల్ఫ్ దేశాల నుంచి పెట్రోల్ చమురు ఉత్పత్తులు తీసుకునేది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హార్మోజ్ జలసంధి మీద మొదట్లో భారత్ కి రావాల్సినటువంటి నౌకల్ని అలౌ చేస్తామంటూ ఇరాన్ ప్రకటించినప్పటికీ కూడా ఇక ఆ తర్వాత జరుగుతున్నటువంటి దాడులను మనం చూస్తూనే ఉన్నాము. అమెరికా ఇరాన్ కాన్ఫ్లిక్ట్స్ లో మిగిలినటువంటి దేశాలు నలిగిపోతున్నాయి. ఇక దీంట్లో ఇండియా కూడా నలిగిపోతుందనే చూడాలి. ఇండియా నౌకలను కూడా అలౌ చేయనటువంటి పరిస్థితి, ఇండియా నౌకల మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. మరొక వైపు చూస్తే రష్యా మిగిలినటువంటి దేశాల నుంచి కూడా తీసుకొని వస్తున్నాము, మిగిలినటువంటి దేశాల నుంచి సరఫరా తీసుకొని వస్తున్నామన్నా కానీ ఈ నెలకొన్నటువంటి హార్మోజ్ జలసంధి మీద నెలకొన్నటువంటి పరిస్థితుల ప్రభావం ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది.
దీంతోనే ఉన్నటువంటి నిల్వలు కూడా తగ్గిపోతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇక దిగుమతులు పెరుగుతున్నాయి, దిగుమతుల మీద సుంకాలు పెరుగుతూ ఉన్నాయి. అందుకనే పొదుపుగా వాడుకోవాలని చెప్తున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా డీజిల్, పెట్రోల్ వీటి మీద అయితే బాధుడు మాత్రం తప్పదన్నట్లు అర్థమవుతోంది.